హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ గారు 2 పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ సురేందర్ రెడ్డి గారి ప్రాజెక్ట్ గురించి, BD12 లో విజయ్ 2 లుక్స్ గురించి, ప్రభాస్ హనురాఘపూడి మూవీ గురించి, బాలకృష్ణ గారి అబ్బాయి లాంచ్ గురించి ఇలా కొన్ని మంచి అప్డేట్స్ ఉన్నాయి. అవన్నీ చెప్పే ముందు మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకుంటే వీడియో మొదలెట్టేద్దాం. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే బృందా స్ట్రీమింగ్ ఆన్ సోనీ లివ్ సిరీస్ అయితే నాకు చాలా నచ్చింది. ప్రాపర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. 8 ఎపిసోడ్ సిరీస్ లో ప్రతి ఎపిసోడ్ లో ప్రోగ్రెషన్ బాగుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలుగు ఫస్ట్ ప్రాపర్ పోలీస్ ప్రొసీజరల్ సిరీస్ ఇది అనిపించింది. సో డోంట్ మిస్ ఇట్, సోనీ లివ్ లో ఉంది. ఇక టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే రాజాసాబ్ ఫ్యాన్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. చాలా అంటే చాలా బాగున్నారు మన ప్రభాస్. ఇది హారర్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అంట. ఇప్పటి స్టార్ హీరోస్ లో హారర్ మూవీ చేయడం ప్రభాసే ఫస్ట్ అనుకుంటా కదా. మిస్టర్ బచ్చన్ టీజర్ రిలీజ్ అయింది. రొమాంటిక్ యాక్షన్ డ్రామాకి సెట్ అయ్యేలా 40 seconds రొమాన్స్, 1 minute యాక్షన్ డ్రామా చూపించేశారు. సినిమా ఆగస్ట్ 15th కి రిలీజ్ అవుతుంది. మారుతినగర్ సుబ్రహ్మణ్యం ట్రైలర్ రిలీజ్ అయింది. హిలేరియస్ ఉంది. ఈ వీక్ టీజర్ అండ్ ట్రైలర్స్ లో నా ఫేవరెట్ ఇదే. టైటిల్ రోల్ లో రావు రమేష్ గారు కుమ్మేశారు. మీరు ఒకసారి ట్రైలర్ చూసేయండి. మేడం సార్ మేడం అంతే సాంగ్ ఉంది కదా, ఈ మూవీలోదే. గోపిచంద్ విశ్వం మూవీ జర్నీ వీడియో రిలీజ్ అయింది. శ్రీను వైట్ల గారి ఐకానిక్ ట్రైన్ సీన్ ఈ మూవీలో కూడా ఉండబోతుంది. విశ్వక్ సేన్ యాక్షన్ ఎంటర్టైనర్ మెకానిక్ రాకీ గ్లిమ్స్ రిలీజ్ అయింది. వరుణ్ ధావన్ సమంత సిటడెల్ హనీ బన్నీ టీజర్ రిలీజ్ అయింది. ఫుల్ ఆన్ యాక్షన్ ఉంది. ఈ సిరీస్ November 7th ప్రైమ్ లో రిలీజ్ అవుతుంది. ఉరుకుపేటల టీజర్ రిలీజ్ అయింది. లాస్ట్ షాట్ వరకు ఎంటర్టైనింగే అనుకున్నా, ఆ లాస్ట్ షాట్ తో జానరే మారిపోయింది. ఆల్సో ప్రణయ గోదావరి టీజర్ రిలీజ్ అయింది. ఇక ఈ వీక్ లిరికల్స్ ఒకసారి చూసేస్తే మిస్టర్ బచ్చన్ లిరికల్ రిలీజ్ అయింది. చాలా బాగుంది. మ్యూజిక్ అండ్ వనమాలి గారి లిరిక్స్ ఉన్నాయండి. వనమాలి గారు ఏం రాశారండి. విజువల్స్ కోసం మీరు సాంగ్ 2 సార్లు చూస్తే ఆ లిరిక్స్ కోసం 4 సార్లు వింటారు. ఈ సాంగ్ నాది గ్యారంటీ. డబుల్ స్మార్ట్ నుండి సాంగ్ రిలీజ్ అయింది. టిపికల్ పూరి జగన్నాథ్ గారి స్టైల్లో లిరిక్స్, కంపోజిషన్ అండ్ కొరియోగ్రఫీ ఉన్న సాంగ్ ఇది. కమిటీ కుర్రోలో నుండి ఓ బాటసారి సాంగ్ రిలీజ్ అయింది. చాలా బాగుంది. ఏంటో ఈ సినిమా రిలీజ్ చేసిన ప్రతి కాంటెంట్ నచ్చేస్తోంది నాకు. సినిమా August 9th రిలీజ్ అవబోతుంది. August 9th అంటే మురారి కూడా ఉంది కదా ఆ రోజు. లక్కీ భాస్కర్ మూవీ టైటిల్ ట్రాక్ రిలీజ్ అయింది. అండ్ ఈ సాంగ్ లెజెండరీ సింగర్ ఉషా ఉతప్ గారు పాడారు. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ లోకి వెళ్ళిపోతే పుష్ప మూవీ షూట్ అల్లు అర్జున్ గారి పోర్షన్స్ September end వరకు ఉంటుందంట. అదైన తర్వాత త్రివిక్రమ్ గారితో అండ్ అట్లీ గారితో సినిమాలు లైనప్ లో ఉన్నాయి. త్రివిక్రమ్ గారితో పాన్ ఇండియా సినిమా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ అట్లీ గారిది మాత్రం ప్రపోజల్ ఉంది కానీ డైరెక్టర్ అండ్ హీరో డేట్స్ బట్టి ఆ సినిమా ఉంటుంది. ఒఫీషియల్ కాదు కానీ ప్రభాస్ హనురాఘపూడి మూవీ పూజ సెరమనీ August 17th జరుగుతుందంట. అండ్ రెగ్యులర్ షూట్ August 24th నుండి స్టార్ట్ అవుతుంది అంటున్నారు. అండ్ ఫౌజీ అనే టైటిల్ కన్సిడరేషన్ లో ఉన్న ఈ మూవీలో ఫిమేల్ లీడ్ గా మృణాల్ ఠాకూర్ యాక్ట్ చేస్తున్నారంట. ఇప్పుడు చెప్పిన వాటిలో ఎన్ని నిజాలున్నాయో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి మరి. అయినా ఈ ప్రభాస్ గారేంటో సినిమాలు మరీ ఉద్యమంలా చేసేస్తున్నారు. ఏదైనా ఫ్యాన్స్ కోసమే. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఫ్యాన్స్ గుండెల్లో ఫరెవర్ ఉండిపోతుంది. 100 సార్లు రిపీట్స్ లో చూసే సినిమా అది అని హరీష్ శంకర్ గారు చెప్పారు. చాలు సార్, మా ఫ్యాన్స్ కి ఆ హామీ చాలు. ఇంతకు మించి హై ఇచ్చే అప్డేట్ ఏంటంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ రామ్ చరణ్ తో ఫిల్మ్ చేయడానికి ఒక స్టోరీ లైన్ మీద వర్క్ చేస్తున్నారంట హరీష్ శంకర్ గారు. ఆ సినిమా గాని బయటకు వస్తే ఇక థియేటర్ లో నా సామి రంగే. అండ్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు చేయబోయే మూవీకి స్క్రిప్ట్ లాక్ అయిపోయింది. పూజ కూడా అయిపోయిందని ప్రొడ్యూసర్ రామ్ తల్లూరి గారు చెప్పారు. కళ్యాణ్ గారు కొంచెం గ్యాప్ తీసుకొని షూటింగ్ స్టార్ట్ చేస్తారేమో మరి. దేవరా సెకండ్ సింగిల్ August 5th రిలీజ్ అవుతుందంట. ఆ పోస్టర్ చూస్తుంటే ప్రేమదేశం యువరాణి కైండ్ ఆఫ్ సాంగ్ లా అనిపిస్తుంది. BD12 ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. హే ఉన్నాడు అసలు, నేనైతే షాక్. BD12 ముందు ఒక పోలీస్ ప్రీ లుక్ రిలీజ్ అయింది. అండ్ మూవీలో విజయ్ కానిస్టేబుల్ అని అన్నారు. ఇప్పుడు ఖైదీ అంటున్నారు. గౌతమ్ తిననూరి ఏం ప్లాన్ చేస్తున్నారో మరి. సినిమా నెక్స్ట్ ఇయర్ March 28th కి రిలీజ్ అవుతుంది. సరిపోదా శనివారం నాని పోస్టర్ రిలీజ్ అయింది. ఈ పోస్టర్ చూస్తుంటే విలన్స్ నేసేయడానికి ఈయనకొక్క శనివారం సరిపోద్ది అనిపిస్తుంది. ఆల్సో ఈ మూవీ నుండి వరల్డ్ ఆఫ్ సోకులపాలెం పోస్టర్ రిలీజ్ అయింది. ఈ ప్లేస్ నిజంగా ఉందా? ఉంటే ఎక్కడో కామెంట్ చేయండి. మూవీ అయితే August 29th రిలీజ్ అవుతుంది. డబుల్ స్మార్ట్ మూవీకి రామ్ అండ్ సంజయ్ దత్ డబ్బింగ్ కంప్లీట్ అయిపోయిందంట. మూవీ August 15th రిలీజ్ అవుతుంది. ఆల్సో డబుల్ స్మార్ట్ ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అవుతుంది. చూసి ఎలా అనిపించిందో మీరే కామెంట్ చేయండి. రామ్ పోతినేని నెక్స్ట్ మూవీ హరీష్ శంకర్ గారి డైరెక్షన్ లో ఉంటుంది. హరీష్ శంకర్, రవితేజ మిస్టర్ బచ్చన్ లో రీసెంట్ సెన్సేషనల్ యంగ్ హీరో క్యామియో ఉంటుందంట. ఎవరై ఉంటారో మీరే కామెంట్ చేయండి. గూఢచారి మూవీ హిందీ డబ్డ్ వర్షన్ 115+ million వ్యూస్ క్రాస్ చేసింది. టైటిల్ ఏంటో తెలుసా? ఇంటెలిజెంట్ కిలాడి అంట.
ఈ కిలాడి ఫ్యాంటసీ ఏంటండి బాబు వాళ్ళకి. బాలకృష్ణ గారి అబ్బాయి మోక్షాజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ ఫిల్మ్ సెప్టెంబర్ 6న మోక్షాజ్ఞ బర్త్డే రోజున పూజ కార్యక్రమాలు స్టార్ట్ అవ్వచ్చు అంటున్నారు. అలానే ఇది సోషల్ ఫ్యాంటసీ జానరా అంట. వెంకటేష్ గారు అనిల్ రావుపూడి గారి మూవీ షూట్ లో August 15th నుండి జాయిన్ అవుతారంట. మూవీలో ఆయన ఎక్స్ కాప్ గా యాక్ట్ చేస్తున్నారు. రాబర్ట్ డౌనీ జూనియర్ మళ్ళీ ఎంసీయూకి వచ్చేసారు, కానీ ఈసారి డాక్టర్ డూమ్ గా విలన్ రోల్ లో కనిపించబోతున్నారు. రాబర్ట్ డౌనీ జూనియర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ ఉంటారు. ఇంకా సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ లక్కీ భాస్కర్ మూవీ టీమ్ వయనాడ్ కోసం కేరళ గవర్నమెంట్ డిసాస్టర్ రిలీఫ్ ఫండ్ కి 5 lakhs డొనేట్ చేశారు. దుల్కర్ ఆకాశంలో ఒక తార పోస్టర్ రిలీజ్ అయింది. ఈ మూవీని ప్రేమ ఇష్క్ కాజల్ సేనాపతి ఫేమ్ పవన్ సాధినేని డైరెక్ట్ చేస్తున్నారు. ధనుష్ కుబేరా న్యూ పోస్టర్ రిలీజ్ అయింది. తమన్నా హెబ్బా లీడ్స్ గా చేస్తున్న ఓదలా 2 తమన్నా పోస్టర్ రిలీజ్ అయింది. శర్వానంద్, రచ్చ అండ్ గౌతమ్ నంద ఫేమ్ సంపత్ నంది గారితో ఒక మూవీ చేయబోతున్నారంట. కాస్టింగ్ కాల్. తరుణ్ భాస్కర్ లీడ్ గా చేస్తున్న న్యూ ఫిల్మ్ కి కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేశారు. 20 to 60 years మేల్ అండ్ ఫీమేల్స్ ఎవరైనా పర్లేదంట. నిఖిల్ ద ఇండియా హౌస్ షూట్ లో అనుపమ్ ఖేర్ గారు జాయిన్ అయ్యారు. ఈయన కార్తికేయ 2ని ఒక్క సీన్ తో ఎక్కడికో తీసుకెళ్లిపారు. నందమూరి కళ్యాణ్ రామ్ 21st ఫిల్మ్ యాక్షన్ షెడ్యూల్ రీసెంట్ గా కంప్లీట్ అయింది. విజయశాంతి గారు ఒక కీ రోల్ చేస్తున్నారంట. తమిళ్ ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ థియేటర్ లో రిలీజ్ అయిన 8 weeks వరకు మూవీస్ ఓటీటీలో రాకూడదు అని అనౌన్స్ చేసింది. 8 weeks అక్కడ ఏమో గానీ మన తెలుగులో వర్క్ అవుతుంది అంటారా? అంటే ఓటీటీ రెవెన్యూ ఇప్పుడు డామినెంట్ ఫ్యాక్టర్ అయిపోయింది కదా. అందుకు జైలర్ 2 ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. డైరెక్టర్ నెల్సన్, యోగిబాబు అండ్ రజనీకాంత్ గారి కామెడీ ట్రాక్ మీద వర్క్ చేస్తున్నారంట. సూర్య, జ్యోతిక, కార్తీ వయనాడ్ ల్యాండ్ స్లైడ్ విక్టిమ్స్ కి 50 lakhs డొనేట్ చేశారు. అనన్య నాగెల్లా పొట్టేల్ పోస్టర్ రిలీజ్ అయింది. అశ్విన్ బాబు 9th ఫిల్మ్ పోస్టర్ రిలీజ్ అయింది. స్క్విడ్ గేమ్ సీజన్ 2 December 26 నెట్ఫ్లిక్స్ లో రాబోతుంది. సంతాన ప్రాప్తిరస్తు ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ మూవీలో చాందినీ చౌదరి ఫీమేల్ లీడ్ గా యాక్ట్ చేస్తున్నారు. ఇక రీ రిలీజెస్ విషయానికి వస్తే మురారి రీ రిలీజ్ కి ఎంతమంది వెళ్తున్నారో కామెంట్ చేయండి. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే త్రిష క్రైమ్ థ్రిల్లర్ బృందా సీజన్ 1 సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఆల్రెడీ రివ్యూ ఇచ్చేసాం. మోడర్న్ మాస్టర్స్ SS రాజమౌళి డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. డ్యూన్ 2 జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. బ్యాట్మ్యాన్ కేప్డ్ క్రూసేడర్ సీజన్ 1 ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. కాజల్ సత్యభామ ఈటీవీ విన్ అండ్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. డియర్ నాన్న ఈటీవీ విన్ లో అవైలబుల్ ఉంది. పాయల్ రక్షణ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. తెప్ప సముద్రం ఆహాలో అవైలబుల్ ఉంది. కింగ్డమ్ ఆఫ్ ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. మలయాళం ఉలోల్ హుక్కు ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇవ్వండి గురుగారు ఈ వారం సినిమా కబుర్లు. నన్ను బాగా ఎగ్జైట్ చేసిన 2 న్యూస్లు అంటే, ఒకటి అల్లు అర్జున్ గారి నెక్స్ట్ లైనప్, త్రివిక్రమ్ గారి మూవీ అండ్ అట్లీ మూవీ 2 పాన్ ఇండియా సినిమాలే. అప్పుడెప్పుడో సునీల్ గారు అన్నారు త్రివిక్రమ్ గారి రేంజ్ వేరు, ఇప్పుడు ఆయన చూపిస్తుంది జస్ట్ టీజర్ మాత్రమే అని. దేశం మొత్తాన్ని తన రైటింగ్ తో కుదిపేసే సినిమా చేస్తే ఎలా ఉంటుందో చూద్దామని వెయిటింగ్ ఇక్కడ. ఇక అట్లీ ప్రాజెక్ట్ అయితే మినిమం సూపర్ హిట్ అయితే అయిపోతుంది సినిమా. అంతకు మించి అంటే ఇక రేంజ్ కూడా ఊహించుకోలేం. రెండోది చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ రామ్ చరణ్ సినిమా. స్క్రీన్ మీద ఒకేసారి ముగ్గురిని చూస్తే మామూలుగా ఉండదు. అదండి గురుగారు మన సంగతి. ఇంతటితో కబుర్లు ఆపేసి మరిన్ని కబుర్లతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అలానే వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ థై వ్యూ సైనింగ్ ఆఫ్.